ఇక్కడ కుందన్ ఏమన్నాడు అనుకుంటున్నారు కదా, బాగా కుట్టావు మమ్మీ అంటున్నాడు అనమాట. ఎందుకంటే ఈసారి కుందన్ బర్త్డే అవుట్ఫిట్స్ అని నేనే డిజైన్ చేశాను. నేను డిజైన్ చేసిన అవుట్ఫిట్స్లో నా కొడుకు ఎలా ఉన్నారో మీరే చెప్పాలి. కుందన్కి ఈసారి ఉన్న హడావిడికి ఏమాత్రం తగ్గకుండా మిడ్ నైట్ బర్త్డే పార్టీ అయితే ఎలా ప్లాన్ చేశాను. 6 months నుంచి వెయిట్ చేస్తున్నాడు కదా, అందుకే వాడి బర్త్డేని చాలా అంటే చాలా స్పెషల్గా వాడికి నచ్చిన ఐటమ్స్ అన్నింటినీ తీసుకొచ్చామాట. మార్నింగ్ ఫ్రెండ్స్తో కేక్ కట్ చేశాడు, నైట్ మా అందరితో కేక్ కట్ చేశాడు. మళ్ళీ ఇంకో కేక్ కట్ చేయడానికి రిలేటివ్స్ అందరినీ పిలిచేసాము. ఇన్ఫ్యాక్ట్ మేము పిలవలేదన్నమాట, వాడే పిలుచుకున్నాడు. అందుకే వచ్చిన వాళ్ళందరికీ స్వీట్ ఇవ్వడానికి జున్ను అయితే స్పెషల్గా ప్రిపేర్ చేయించాము. ఈ ఫోజులో అయితే అచ్చం పర్ఫెక్ట్ భారతీయులా కనిపిస్తున్నాడు కదా. ఎప్పుడు ఎక్కడికి రాని వాళ్ళందరూ కూడా ఈసారి అయితే కుందన్ బర్త్డే కోసం వచ్చారు. అలా అమ్మమ్మలు నానమ్మల చేతిలో పిన్ని పెద్దమ్మలు పెద్దనాన్నలు బాబాయిలు మామయ్యలు అందరి మధ్యలో అక్కలు బావల మధ్యలో చాలా బర్త్డే అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈసారి ఇలానే బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని వాడు ఎప్పటి నుంచో అనుకున్నాడు. అందుకే సంక్రాంతికి ఇంటికి వెళ్ళినప్పుడే అందరినీ పిలిచేశారనమాట, నా బర్త్డేకి మీరు అందరూ గిఫ్ట్లు తీసుకుని కంపల్సరీ రండి అని. చూడండి, ఈసారి నేను డిజైన్ చేసిన అవుట్ఫిట్స్లో నా కొడుకు చాలా బాగున్నాడు కదా. నా కొడుకు ఉన్న స్పెషల్ ఏంటంటే వాడికి ఏదైనా రాకపోతే మమ్మీకి అన్నీ వచ్చిన నమ్మకం అనమాట. ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడు పోగొట్టుకోకూడదు కదా. అందుకే హాయ్ ఫ్రెండ్స్, మీకు కానీ మా పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, కొందరు కానీ గెచ్చండి ఫ్రెండ్స్.